ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాహనాలు నడిపే వారికి భారీ షాక్ అయితే తగలబోతుంది. ఇక సరికొత్త జరిమానాలు విధించబోతున్నారు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో వాహనదారులు రోడ్డు నిబంధనలు సక్రమంగా పాటించడం లేదంటూ ఇటీవలే ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. ఈ మేరకు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ని అయితే అమలు చేయబోతోంది. ఇకపై వాహనదారులు రూల్స్ పాటించని పక్షంలో భారీ జరిమానాలు, వాటితో పాటు జైలు శిక్షలు కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు ప్రధాన కూడళ్ల వద్ద వాహనదారులకు హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని విస్తృతంగా ప్రచారం చేశారు. అదేవిధంగా వారికి వెసులుబాటు కోసం కొంత టైం కూడా ఇచ్చారు. ఇకపై ఎవరైనా హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే ₹1000 జరిమానా విధించనున్నారు. అదేవిధంగా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్లు నడిపితే ₹1000, డ్రంక్ అండ్ డ్రైవ్లో ఫుల్గా తాగి అడ్డంగా దొరికితే 10,000 జరిమానాతో పాటు లైసెన్స్ను కూడా రద్దు చేయనున్నారు. ఇకపై హైవేలలో ఓవర్ స్పీడ్ కానీ, సిగ్నల్ జంప్ కానీ, రాంగ్ రూట్ కానీ, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లాంటి కేసుల్లో గరిష్టంగా 1000 వరకు ఫైన్ విధించనున్నారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే 5,000 జరిమానాతో పాటు వాహనం సీజ్ చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వాహనదారులకు నేరుగా ఇంటికే చలానా కాపీని పంపించనున్నారు. కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ అమల్లోకి వచ్చిన వేళ వాహనదారులు నిబంధనలకు లోబడి నడుచుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఒకసారి ఫైన్స్ లిస్ట్ చూసినట్లయితే హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే వారితో పాటు వెనుక సీట్లో కూర్చున్న వారికి సైతం ₹1000 చొప్పున జరిమానా విధిస్తామని చెప్తున్నారు. అలాగే ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే మొదటిసారి దొరికినప్పుడు 2,000, అదేవిధంగా అప్పటికి ఇన్సూరెన్స్ కట్టక రెండోసారి కూడా దొరికితే 4,000 జరిమానా విధిస్తారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 5,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. అలాగే పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే 1,500 జరిమానా ఉంటుంది. వాహనం నడుపుతూ సెల్ ఫోన్ వాడితే మొదటిసారి దొరికినప్పుడు 1,500, అదేవిధంగా రెండోసారి కూడా కేసు పడితే 10,000 జరిమానా విధిస్తారు. ఇక ఆటో వాలాలు యూనిఫామ్ లేకుండా కనుక వాహనం నడిపితే మొదటిసారి 150, రెండోసారి ₹300 జరిమానా విధిస్తారు. వాహనాలు రిజిస్ట్రేషన్ లేకుండా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోకుండా నడిపితే కనుక మొదటిసారి 2,000, రెండోసారి 5,000 జరిమానా విధించడం జరుగుతుంది. అతివేగంగా వాహనం నడిపితే ₹1000 జరిమానా. బైక్ పై ట్రిపుల్ రైడింగ్, ఇది ఎక్కువ జరుగుతుంటుంది. బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తే ₹1000 జరిమానా ఉంటుంది. వాహనాల రేసింగ్, వేగం పెంచే ప్రయత్నాలు చేస్తే తొలిసారి 5,000, రెండోసారి 10,000 జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి ఈ రూల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా పాటించాల్సిందేనని పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు.